ఇలా చింతూరు ఏజెన్సీలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పి పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈరోజు విద్యుత్తు మరమ్మతుల పనుల కోసం విద్యుత్తును నిలిపివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులతో పాటుగా 2 ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంపు మూలమలుపు వద్ద ఈ ఘటన జరిగింది. భద్రాచలం నుంచి పాడేరుకు వెళుతున్న బస్సులో డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్ చేయకపోవడంతో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మోతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ ప్రయాణికులకు సురక్షితంగా మరొక బస్సులో తరలించారు.